జవాబు చెప్పాలనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరూ మర్చిపోతారు బద్రి. ప్రసాద్, ఈ మధ్యకాలంలో ఎవరైతే మన ముద్దుసీనికి తర్వాత ఓంప్రకాష్ కి మధ్య ఘర్షణ జరిగినట్టుగా వివిధ సందర్భాల్లో ఘర్షణ జరిగినట్టుగా కానీ ఇతరులను చంపే ప్రమాదం ఉందని కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినట్టు జైలు చెప్తున్నారా? జైలు సిబ్బంది ఇంతవరకు మనకు అటువంటి సమాచారం ఏమీ వెల్లడించలేదు బద్రి. అయితే వాళ్ళ సాధారణంగా జైల్లో పరస్పర దూషణలు, పరస్పర ఆరోపణలు వస్తూ ఉంటాయి తప్ప ఇటువంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవని చెప్పి చెబుతూ ఉంటారు. జైల్లో జోక్స్ కట్ చేసుకోవడం, తోటి ఖైదీలతో జోక్స్ కట్ చేసుకోవడం, లేదా తమకు గతంలో జరిగిన సంఘటనలు నెమరు వేసుకోవడం, లేదా అటువంటి సందర్భాలను, అటువంటి విషయాలను పరస్పరం మార్పిడి చేసుకోవడం జరుగుతుంటుంది. అయితే ముద్దుసీను తనకు ప్రాణహాని ఉంది అని ఏనాడైతే అభిప్రాయపడ్డారో అప్పటి నుంచి కూడా అతను తనకు ప్రతి వ్యక్తిని చూసి కూడా అనుమానిస్తున్నాడు. తన బ్యారక్ లో కూడా తను ఆధిపత్యం చలాయిస్తూనే వస్తున్నాడు. ఆధిపత్యం అంటే ఆ హత్య చేశాను అనేటువంటి